యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆపరేషన్ స్టార్ట్ అయింది. పర్టికులర్గా 9 ఏరియాలు కొట్టాం. అక్కడ మన టార్గెట్ ఉండాలని ఎప్పటి నుంచో మనకు ఆల్రెడీ ఉందా, ఐడెంటిఫై చేసి ఉంచి ఉన్నాం? అవునండి, మనకి కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్షన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి. మీరు ఆపరేషన్ని పర్టికులర్గా చూసుకుంటే మనం 1 గంట 5 నిమిషాలకి స్టార్ట్ చేసి 1:30 కల్లా మనం అవగొట్టాం. అంటే జస్ట్ 25 నిమిషాల్లో 9 లొకేషన్లో 24 స్ట్రైక్స్ మనం చేయగలిగిన క్యాపబిలిటీ మనది. అంటే ఒక అరగంటలో మనం ఎంత డ్యామేజ్ చేయగలిగామో మీరు చూడొచ్చు. నేను అందుకే చెప్తుంది, ఐఎమ్ స్టిల్ నాట్ హ్యాపీ. ఎందుకంటే అరగంటలో ఇంత చేయగలిగిన క్యాపబిలిటీస్ మనకు ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ చేయాల్సింది. ఎందుకంటే ఉట్టి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం ఎన్ని రోజులని టార్గెట్ చేస్తాం. ఇక్కడ మనకున్న ఇంకొక హోప్ ఏంటి అంటే, మన పూర్వపు ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారో మాజీ సైన్యాధ్యక్షులు జనరల్ నరావనే గారు, ఆయన ట్వీట్ ఏం చేశారంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని ట్వీట్ చేశారు. ఆ ఆశ అయితే నాకు ఇంకా ఉంది. ఇది జస్ట్ ఫస్ట్ రౌండ్, ఇంకా రౌండ్స్ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను అలాగ అనుకుంటున్నాను, అలా అవ్వాలని అనుకుంటున్నాను. సార్ 9 ప్రాంతాల్లో కొట్టారు కదా, 9 ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతం గురించి చెప్పగలరా? అంటే ఏ విధంగా వాళ్ళు, నేను వీటిని 2-3 రకాలుగా విభజిస్తాను మనకి కొద్దిగా ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇందులో మూడు రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకేలో మెజారిటీ సైట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎవరైనా కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు పిఓకేలో ట్రైనింగ్ చేసి అక్కడి నుంచి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి పిఓకేలో ఎక్కువ లాంచ్ ప్యాడ్స్ మన టార్గెట్ పిఓకే. కానీ ఈసారి మనం ఇంకా గట్టిగా చేసిన విషయం, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇప్పటివరకు ఎన్ని ఆపరేషన్స్ చేసినా మనం జస్ట్ ఎల్సీ ఒక్కటే దాటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇంటర్నేషనల్ బౌండరీ అనే దాన్ని మనం ఎప్పుడు ఇంతకుముందు దాటలేదు. కానీ ఈసారి ఎస్పెషల్లీ ముజఫరాబాద్ అనే ప్లేస్, అబోటాబాద్ అని పాకిస్తాన్లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ అబోటాబాద్ 2 విషయాలకి చాలా ఫేమస్. ఒకటి ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్లో ఎలాగుందో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ అబోటాబాద్లో ఉంది. అంటే అక్కడ ఉండే ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అందరూ అక్కడే ట్రైన్ అవుతారు పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో. దాని పక్కనే, దానికి కొద్ది దూరంలో ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు చంపారో, వాళ్ళు చంపింది కూడా అబోటాబాద్లోనే. సో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒసామా బిన్ లాడెన్ కనీసం 4-5 సంవత్సరాలు దాక్కొని ఉన్నాడు. కానీ వాళ్ళకి తెలియదు అంటారు, విచ్ ఈజ్ కుదరదు, అలా కుదరదు. మీ మిలిటరీ అక్కడే కొట్టారు కాబట్టి. సో ఈ ముజఫరాబాద్ అనేది కూడా అబోటాబాద్కి జస్ట్ పక్కనే ఉంటుంది. ఈ 2 సిటీస్ కూడా మళ్ళీ ఇస్లామాబాద్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఒక రకంగా మనం స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము అంటే, మనం ఎల్సీ కానీ ఇంటర్నేషనల్ బౌండరీ కానీ క్రాస్ చేయకుండా మేము మిమ్మల్ని లోపలే టార్గెట్ చేయగలం అన్న ఒక సంకేతాన్ని అయితే పంపించాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొద్ది కిందకు వస్తే పంజాబ్, రాజస్థాన్ వైపు వస్తే మనకి మురీద్కి అని ఒకటి, ఆ తర్వాత బావల్పూర్ అని ఒకటి. ఈ 2 మనకి జైషే మొహమ్మద్ మళ్ళీ లష్కరే తయ్యబాది మెయిన్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈ 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఇవి కూడా కొద్దిగా పాకిస్తాన్లో ఇంటీరియర్స్లో ఉన్నాయి. దానితో కాశ్మీర్కి చాలా దూరంగా ఉన్నాయి ఇవి. ఒకవేళ మనం బావల్పూర్ చూసుకున్నాం అనుకోండి, బావల్పూర్లో మౌలానా మసూద్ అజర్ ఎవరైతే మన జైషే మొహమ్మద్ హెడ్ ఉన్నాడో అతని ఫ్యామిలీ ఆ కాంపౌండ్లోనే ఉంటారు. సో నిన్న మనకి తెలిసిన విషయం ఏంటంటే, మసూద్ అజర్ ఫ్యామిలీలో 14 మందిని మనం చంపేశాం. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఒట్టి మసూద్ అజర్ కాదు, మౌలానా మసూద్ అజర్. మౌలానా అంటే ఏంటండి, మదర్సాల్లో ఎవరైతే పాఠాలు చెప్తారో వాళ్ళని మౌలానా అంటారు, రిలీజియస్ టీచర్ బేసికలీ. సో ఎవరైతే టెర్రరిజంకి రిలీజియన్ లింక్ లేదని చెప్తారో వాళ్ళు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. మసూద్ అజర్ని మౌలానా అని ఎందుకు అంటారు? ఒక ఇస్లామిక్ టీచర్గా ఆయనకి ఎందుకు ఆ కితాబ్ ఇచ్చారు మౌలానా అని? ఇప్పుడు ఎన్నైతే మనం స్ట్రైక్ చేసామో అందులో మెజారిటీ మనం స్ట్రైక్ చేసింది మదర్సాస్ని, మస్జిద్స్ని. వాళ్ళు ఆ కవర్ని యూజ్ చేసుకొని టెర్రరిజం చేస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి దానికి రిలీజన్కి సంబంధం లేదంటే అది తప్పు, ఆ లాజిక్ కుదరట్లేదు. సో దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇంకా మీకు ఐడియా వచ్చిన చెప్పండి. ఇంకా ఈ అంటే 9 ప్లేస్లు కొట్టాం మనం, 9 ప్లేస్లో 2 చెప్తున్నారు. 9 ప్లేసెస్లో 3 చాలా మనకి ఇంపార్టెంట్. మిగతావన్నీ చిన్న చిన్న లాంచ్ ప్యాడ్స్, లేకపోతే ఇంతకు ముందు కూడా మనం అటాక్ చేసిన లాంచ్ ప్యాడ్స్, దగ్గరలో ఉన్న లాంచ్ ప్యాడ్స్ ఏవైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయో. నేను చెప్పే 3 ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో లేవు, కంప్లీట్ పాకిస్తాన్లో ఉన్నాయి. ఏది మనకి ఒక ముజఫరాబాద్ ఒకటి ఏదైతే ఇస్లామాబాద్కి దగ్గరలో ఉంటుంది, ఒకటి మురీద్కి, అది లాహోర్కి లాహోర్ అంటున్నా, అది కొద్దిగా
పైన పఠాన్కోట్ దానికి చుట్టుపక్కల ఉంటుంది. అదే మళ్ళీ మనం బావల్పూర్ వచ్చామనుకోండి, అది ఆల్మోస్ట్ రాజస్థాన్ బార్డర్కి ఎదురుగా ఉంటుంది. సో అంత డీప్గా వెళ్ళి మనం కొన్ని చోట్ల టార్గెట్స్ అయితే 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అంటే మనం ఇండియాకి ఎక్కడ పాకిస్తాన్ ఎక్కడ బోర్డర్ ఉందో అన్ని ప్రాంతాల నుంచి కొట్టాం మనం. అవును, అంటే ఈవెన్ ఇక్కడ పంజాబ్ రాజస్థాన్ కూడా. గుజరాత్, జమ్మూ వరకు, అవును. శ్రీనగర్ వరకు, అవును అన్ని బోర్డర్ నుంచి మనం అన్ని బోర్డర్లు ఒక్కసారి అటెంప్ట్ చేస్తాం. అవును. ఇందులో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ బావల్పూర్ ఒకటి, ఈ మురిద్కే ఒకటి, ఇవి చాలా లోపల ఉన్నాయి. అంటే మన ఐబీకి ఇంటర్నేషనల్ బౌండరీకి అంత దగ్గరలో లేవు. కనీసం ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో మన బావల్పూర్ ఉంది. కనీసం ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఈ మురిద్కే ఉంది. ఇలాంటి టార్గెట్స్ని కూడా మనం ఆ కంట్రీలోకి ఎంటర్ అవ్వకుండా, ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వకుండా టార్గెట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. దాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. సార్ మనం బోర్డర్ దాటి, ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి మరి వెళ్ళాం అంటే ఇక్కడే కరెక్షన్. వెపన్ మన దగ్గరే ఉంది, జెట్ మన దగ్గరే ఉంది, మనం క్రాస్ అవ్వాలి ఇంటర్నేషనల్ బార్డర్. జస్ట్ ఆ వెపన్ లో నుంచి ఏదైతే మనకు మిసైల్ వెళ్ళిందో ఆ మిసైల్ ఒక్కటే క్రాస్ అయింది, వెళ్ళింది. దానికి అబ్జెక్షన్ ఉంటుందా? అబ్జెక్షన్ అంటే ఇందులో ఇది జరిగిన వెంటనే నాకు నచ్చని విషయాలు ఇదొకటి. ఇండియన్ గవర్నమెంట్ వెంటనే స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఏమని, మేము చేసినవన్నీ ప్రెసిషన్ స్ట్రైక్స్ ఓన్లీ ఆన్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఆర్ నాన్ దాన్ని ఏమంటారు ఎస్కలేటరీ ఇన్ నేచర్ అని. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే, ఏ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ని చూసి ప్రిసైజ్గా ఆ బిల్డింగ్ మీదే మేము టార్గెట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఏ ఎలిమెంట్ని మేము టార్గెట్ చేయలేదు. దాని తర్వాత ఇది ఏదైతే మేము చేసామో దీన్ని మీరు అది చేయలేదు, పెద్ద విషయం చేయకూడదు, ఎందుకంటే మేము టెర్రరిస్ట్ని టార్గెట్ చేసాం, సివిలియన్స్ని కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ మేము టార్గెట్ చేయలేదు అని చెప్పి ముందు నుంచే మనం ఒక సంజాయిషి ఇచ్చుకున్నట్టు నాకు అనిపించింది. అది మీకు నచ్చలేదు? అది నాకు ఖచ్చితంగా నచ్చలేదు. మనం జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, పెహల్గామ్లో ఇది జరిగింది, దానికి జస్టిస్గా మేము ఇది చేస్తున్నాం, దానికి న్యాయం చేస్తున్నాం అని మేము చేసామని అంతవరకే చెప్పాల్సింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమన్నా క్వశ్చన్లు వస్తే అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక అర్థం. ముందు నుంచే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఎక్కడో లోవర్ హ్యాండ్లో ఉన్నట్టు, లేకపోతే దీన్ని పెద్దది అవ్వకుండా మనమే ఆపుతున్నట్టు ఒక సంకేతం లాగా వెళ్తుంది. అలా కాకుండా జస్ట్ మనం ఇది చేసేసాం అని చెప్పి కామ్గా ఉండాల్సింది. అటువైపు నుంచి ఏమన్నా క్వశ్చన్స్ వస్తే అప్పుడు మనం చెప్పాల్సింది. లెట్ దెమ్ ఆస్క్, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరే ముందు ఎందుకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇస్తున్నారు? అంటే గవర్నమెంట్కి చెప్పే అంత పెద్దవాడిని కాదు, కానీ అట్ ద సేమ్ టైం చూడ్డానికి ఎలాగుంటుంది అంటే పర్సెప్షన్ పరంగా అది వీళ్ళు ఎందుకు ముందే సంజాయిషి చెప్పుకుంటున్నారు, తప్పేం చేయలేదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, యుఎస్ ఉంది, వాళ్ళు వేరే కంట్రీస్లో అసాసినేషన్ చేస్తారు, జెట్ ప్లేన్స్ని పంపించి అక్కడ చంపుతారు, అక్కడ బాంబ్ చేస్తారు. వాళ్ళు ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళరు, మేము ఎందుకు చేసాం. వాళ్ళు మేము చేసామని చెప్తారు అంతే. ఆ తర్వాత ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అప్పుడు డీటెయిల్గా వెళ్తారు. మనం కూడా అలా వెళ్ళాల్సింది. అంటే పోనీ ఇది ఊరక పైకి అలాగా చూపించి మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంటే నేను ఖచ్చితంగా ఆనందిస్తాను. సెకండ్ రౌండ్ ఉండదని మీరు ఎందుకు అనుకుంటారు? ఉండదు అంటే చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అదొక దాన్ని ఏమంటారు, అది అక్కడున్న మిలిటరీ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రామినెంట్గా ఉంచుకోవడం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళ దగ్గర ఎకానమీ లేదు, అది పాడైపోయిద్ది ఒకవేళ యుద్ధానికి వెళ్తే అన్న భయం వాళ్ళకి లేదు. ఎందుకంటే అక్కడ ఎకానమీ అనేది ఏం లేదు. లాస్ట్ పెహల్గామ్ అటాక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్ వాళ్ళ సెన్సెక్స్ పడిపోయింది. అక్కడ నిత్యావసర వస్తువులు లేవు. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఆపిన తర్వాత నీళ్ళు ఎలానో లేదు. సో వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సో ఆ సిచ్యువేషన్ని కూడా మనం ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే చచ్చిన పావును చంపకూడదు అన్నట్లు ఒక రకంగా అలా చెప్పచ్చు. కానీ పీఓకేని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అయిపోద్ది కదండి. పీఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కానీ మనం పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేయాలి. ఎందుకంటే పీఓకే ఏరియా ఏదైతే ఉందో అందులో పాకిస్తాన్ ఆర్మీ ఫుల్ ప్రెజెన్స్ ఉంది వాటికి కూడా. సో తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడిగితే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. ఆ కేపబిలిటీ కూడా మనకుంది. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇవాళ జరిగింది నాకు తెలిసి ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ కేపబిలిటీలో గట్టిగా 1% కూడా మనం యూస్ చేయలేదు. 1% యూస్ చేయలేకపోతేనే మనం 25 నిమిషాల్లో ఇంత చేయగలిగాం. అదే మనం ఫుల్ కేపబిలిటీస్ వాడితే పీఓకే తీసుకోవడం పెద్ద విషయం కాదు మనకి. కానీ అది తీసుకునే ముందు మనం దాని నుంచి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, వాటికి రెడీగా మనం ఉన్నామా అన్న విషయాన్ని మన గవర్నమెంట్కి అనిపిస్తే దెన్ వీ విల్ గో అహెడ్. సార్, ఆపరేషన్కి వెళ్ళే ముందు అన్ని డిపార్ట్మెంట్ కూడా ముందు అలర్ట్ చేస్తారట కదా? నాకు తెలిసి చూడండి, ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఎలాగుంటాయి అంటే లాస్ట్లో నాకు తెలిసి కొన్ని గంటల ముందే ప్లాన్ బయటికి రిలీజ్ అవుతుంది. అంతకు ముందు వరకు కూడా కనీసం ఒక 2-3 ప్లాన్లు ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటారు. ప్లాన్ బి, ప్లాన్ సి లాగా కనీసం ఏబిసి 3 ప్లాన్స్ అయితే కనీసం మినిమం ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్లో కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అనుకోండి, మనం ముందు నుంచి అనుకున్న ఆపరేషన్ మనం అప్పుడు తలపెడితే
వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు, ఇన్ఫర్మేషన్ లీక్ అయింది కాబట్టి. సో ఇలాంటి ఆపరేషన్స్ ఎలాగుంటాయంటే మనం ముందే ఒక 3-4 ఆప్షన్స్ రెడీగా పెట్టుకుంటాం. అందులో లాస్ట్లో కొన్ని గంటలు మిగిలిందన్నగానే ఏ ఆపరేషన్ అనేది ఫైనల్ అవుతుందో అప్పుడు చెప్తారు. దాన్ని బట్టి అప్పటి వరకు అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఫైనల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆపరేషన్ని ఫైనల్ చేశారో దాన్ని వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఆపరేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత ఆపరేషన్ స్టార్టింగ్ ఎంత టైం ఉంటుంది మధ్యలో? నాకు తెలిసి ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్కి హార్డ్లీ 2 hours కన్నా నాకు తెలిసి ఎక్కువ టైం ఉండదండి. ఒకేసారి మొత్తం ఇన్ని రకాలుగా ఈ యాంగిల్ కొట్టాలంటే దానికి ఎంత ప్లాన్ ఉండాలి. దానికి తోడు కరెక్ట్గా ఇది జరిగే కొన్ని నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది, వి విల్ ఫైండ్ యూ అని. సో ఫస్ట్ మనం ఒక ఇండికేషన్ ఇచ్చాం, మేము మిమ్మల్ని ఎక్కడ దాక్కున్నా కనిపెడతాము అని. ఆ కనిపెట్టి మరీ కొట్టారు, చెప్పి మరీ చేసినట్టు ఒక రకంగా. అక్కడి నుంచి మళ్ళీ రిటాలియేషన్ కూడా మనకు వస్తుంది ఈ పూంచ్ రజౌరీలో.